తాత బాగున్నావానే? బాగున్నాను ఆయన. ఏం సంగతి? ఏం సంగతి, మాకు ఏదో ఒకటి ఆశలు చెప్పి మమ్మల్ని మోసాలు చేసినట్టుగా అనిపిస్తుంది. ఎవరెవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్, కాంగ్రెస్ ఉమ్. ఏమని చెప్పిండు మీకు? మొదలు ఏం చెప్పిండు, నీకు 2000 రుణమాఫీ చేస్తామన్నాడు. 2 లక్షలు 2 లక్షలు చెప్తామని ఇక అందులో ఇప్పుడు 1,00,000 లోపలనే చేసడం జరుగుతుంది. అంతకన్నా ముందు కేసీఆర్ సార్ ఏం చేసిందంటే 1,00,000 ఇస్తా అని చెప్పిండు, ఒప్పుకున్నాడు. ఆ 1,00,000 చెప్పి ఇచ్చిండు. ఒకవేళ కేసీఆర్ ఉండుంటే తాత, ఒకవేళ కేసీఆర్ ఉండుంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాడానే? చేస్తాడే. అయితే అక్కడికి వచ్చి 1,00,000 మాఫీ చేసిండు, ఇచ్చిండు. ఇక దాని తర్వాత ఇప్పుడు ఈ సారు రేవంత్ రెడ్డి సారు 2 లక్షలు మాఫీ చేస్తా అన్న ముచ్చట చెప్పిండు. మాకు ఆశపడ్డది. ఆశ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందంటే 1,00,000 లోపలనే మాఫీ చేసిన పేరు వెళ్తుంది, చేసిన అని అనటం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఇప్పుడు మాకు రుణమాఫీలు అక్కడ తట్టుబడ్డట్టే ఉన్నాయి. ఇంకా మళ్ళీ అందులో అక్కడక్కడ అవుతా ఉంది. అది కూడా పూర్తిగా పూర్తిగా కాలేదు కదా. కాని దానికి చెప్పాలంటే మనకు కాదు కదా. అయితే అక్కడికి ఏమైంది, ఇక మీకు 7,000 ఇస్తున్నాడు ఎకరానికి. 7,000 రైతు బీమా ఇస్తున్నాడు. రైతు బంధు రేవంత్ రెడ్డి సార్. ఇక అక్కడికి పంపాలని చేసిండు. ఇక అక్కడికి అది ఇంకా చేతికి రాలేదు, మాకు ఏం చెప్పటం లేదు. అక్కడనే ఆగిపోయింది. అదొకటి. ఇప్పుడు ఆడి సంతానం పిల్లలు ఉన్నోళ్ళకు 1,00,000 రూపాయలు రుణం, తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తానన్న ఆశ చెప్పిండు. అది ఒక్కటి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏం చేసిండు, చెప్పిండు మీకు ఇంటింటికి ఆడి వాళ్ళకు లేడీస్కి 2,500 ఇచ్చటము నేను చెప్తా అన్నాడు. అది పత్తకే లేదు. అది ఒకటి అట్నే ఉండిపోయింది. మళ్ళా అక్కడికి మళ్ళీ ఏమైంది, మీకు కరెంటు జీరో అని చేస్తా అని చెప్పిండు. జీరో వచ్చింది. ఆయన అబద్ధం చేయదు. అదొకటి. మళ్ళీ గ్యాస్ 500 చేస్తా అని చెప్పిండు. 500 గ్యాస్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎంత 900 తీసుకుంటాము, ఇచ్చుటం అవుతుంది, జరుగుతుంది. అట్లా తీసుకుంటున్నాం. ఇది 500 లేదు. ఇప్పుడు 500 లేదు 500 లేదు. మళ్ళా ఆ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మీకు పిల్లలకు బడికి మంచి విధంగా కాలేజీలో చదువుకునేటట్టుగా మంచి చేపిస్తా అని అన్న ముచ్చట జరిగింది. అది సుధా ఏమంతా పట్టించుకుంటా లేదు. అది అట్నే ఉన్నది సార్. అది ఒకటి. ఇప్పుడు బస్సు ఒకటి పెట్టిండు కదా. బస్సు ఒకటి పెడితే ఆ బస్సుకు సుఖం అని చెప్పిండు, కానీ గుద్దుకో చచ్చుడు అయిపోయింది. జుట్టు ఎంటికలు పీక్కుంటుండ్రు. అది చాలా కష్టంగా. సంకల చిన్న పిల్లలు పెట్టుకొని పోతే ఆ ఒత్తుకుంటే చస్తున్నారు పిల్లలు. అందులో పెద్ద ఆయాసం అవుతుంది. ఏది పట్టు చాలంది మంది. ఎందుకంటే ఫ్రీ బస్సు అని వచ్చి ఒక్కరు వచ్చేగల 4 వస్తున్నారు. ఆధార్ కార్డు మీద పోదామని వచ్చారు. ఆధార్ కార్డు చూపించడం, బిర్రగా పెట్టుకుపోవటం. అది దిగదాకా మోసం అడగకుండానే ఉంటుంది. గది ఒక తిప్పలే ఉన్నది. సుఖం అన్నట్టే కానీ అది చాలా కష్టం ఉండేది ఆయన. ఆ గది ఒకటి. వాళ్ళు చుట్టూ పీక్కుంటా తనుకుంటుండ్రు. అంతేనా? తనుకుంటు జరుగుతుంది. మీ పరిస్థితి ఎట్లా? మన మొగల పరిస్థితి ఎట్లా ఉన్నది బస్సులో? మొగల పరిస్థితి ఏంది, నీకెందుకు వస్తుంది సీటు, మా ఆడవాళ్ళ బస్సు ఇది, నీకెందుకయ్యా, మీరు వేరే బస్సులో రాండ్రి, మా సీటు మీద మీరు ఉంటుండ్రు. వేరే బస్సులో పోయినా కూడా అదే పరిస్థితి. ఏ బస్సుకు పోయినా అదే పరిస్థితి. ఇక పోయటానికి చాలా కష్టం. అది ఇబ్బందే, చాలా కష్టంగా ఇబ్బంది నడుస్తుంది. అది ఇప్పుడు మనకు ఆరోగ్యానికి ప్రశాంతంగా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అంతా అటో మిటో అది తెలియని మర్మము, తెలియని మాట. ఇప్పుడు మెయిన్ గా పెన్షన్ ముసలోళ్ళకి 2,000 ఉన్నదని 4,000 చేస్తా అని చెప్పిండు కాదే. అది ఒకటి నడుతుంది. ఇప్పుడు అవే 2,000 నడుతున్నాయి. 4,000 కేసీఆర్ ఇచ్చిన బాపతి నడుతున్నాయి. ఇప్పుడు దాని తర్వాత 4,000 లేదు, 4 పైసలు గదే మోపన నడుతుంది. గదే లెక్క ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం, అది బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉన్నావు కదా, ఏది మంచిగా అనిపించింది? అయ్యో,
తల్లి అనొచ్చు, మరొని తల్లి అనొచ్చు. కేసీఆర్ వచ్చిన కాడికి తల చెప్పేది, బిడ్డ మిమ్ములో ఇది చేస్తున్నాను, ఇది అవుతుంది తప్పకుండా అని తెలియజెప్పి ఇచ్చటము చేసుటం జరిగింది. అది కానీ ఇతను వచ్చినప్పటి నుండి చెప్పుకుంటా పోతాను కానీ అయ్యేది లేదు. ఇంకా మార్గం తెలియనెత్తలేరు. ఏదో ఒకటి అప్పుల పాలైనాం, అప్పుల పాలు చేసిపోయిండు, అప్పులు తెరపలేక అవుతున్నాం. ఉన్నప్పుడు అప్పు లేదన్నా, అంతకన్నా ముందు అప్పే ఉన్నది. కానీ రైతులకైతే మేలు చేసిండా లేదా మీకు? రైతులు మేలు చేసిండు, అబద్ధం ఎందుకు, మేలు చేసిండు ఆయన, అబద్ధం అనవద్దు. నా బిడ్డ పెళ్లి 2 పెళ్లి చేస్తే కళ్యాణ పథకం కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు. మాకు పైసలు 1,116 రూపాయలు ఇచ్చిండు. 1,16,000 ఇచ్చిండు. 2 బిడ్డలు పెళ్లి చేసినా ఇచ్చిండు. అది చేసిండు. అబద్ధం వద్దు మనకు, ఉన్న కాడికే చాలు కానీ అబద్ధం మాట రావద్దు. నిజం వచ్చింది. అయితే కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపించింది. ఇప్పుడు మా వరకు అయితే, ఇప్పుడు నడిచిన వరకు అయితే మంచిగా అనిపించింది ఆయన. అది మొత్తం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆగం అవుతా ఉన్నారా రైతులందరూ? ఆశ పెట్టుకొని ఉంటే బిడ్డ నీకు అన్నం తెస్తున్న ఆనే ఉండేది అంటే ఇక తెచ్చేదాకా పొద్దు ముగ్గుతుంది, మాకు అన్నం లేదు, ఆకలి, ఇక మేము సచ్చినట్టుగానే ఉంటుంది ఆశలకు. ఇది ఒక్కటి చేస్తాన ముచ్చట అవటం లేదు. దాంతో పెద్ద పరిశానం అయిపోతుంది. మాకు సుధా ఎంతో ఆశ ఉండే చెప్తామంటే. కాలువలో నీళ్ళు రావట్లేదా? ఎందుకు అంత బాధతో చెప్తా ఉన్నావు? ఇంత బాధతో అంటే ఈ సంవత్సరం నుంచి ఈ ఎలక్షన్ జరిగిన కాడ నుంచి మాకు అన్ని మాటలతోటి దోడు అవుతుంది. భగవంతుని కాలంతో దోడు ఉన్నది. ఇప్పుడు చినుకులు చేతి మీద జల్లిండు భగవంతుడు. ఆ కాలం సుధా ఏం తలుచుకున్నదో, ఆ భగవంతుడు ఏం తలుచుకున్నదో ఏమో, తన పేరు మీద, ఈ రేవంత్ రెడ్డి పేరు మీద ఏందో వచ్చిన కానీ సుధా మాకు నిమ్మలం లేదు. కాలం సుధా వెనక మరి చూస్తే ఏ బాయిల నీళ్ళు, ఏ బోర్ల నీళ్ళు, ఏ పొలం దున్నుకుందాం, ఒక మరి దున్నుకుందాం, అది సుధా పాడలేదు. కాదా, ఎవరు చూసినా అట్లే అంటారు, కాలం అయితే లేదు కాంగ్రెస్ వచ్చినప్పటి అంటే ఏందన్నట్టు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి గతంలో కూడా చూసిరు కదా, అప్పుడు కూడా అట్లే ఉన్నదా పరిస్థితి? అయ్యో భగవంతా, ఇక చెప్పుకునే లాభం లేదు కానీ అప్పుడు అట్టనే ఉన్నదా, ఇప్పుడు అట్టనే ఉన్నదా అని అనటం జరుగుతుంది. కానీ అప్పుడు సుధా మా ఘోరంగానే జరిగింది. ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు సుధా ఘోరంగానే జరిగింది. కేర్ చేయకపోయేది. ఒక ఏదైనా ఆఫీసులో పని పడిపోతే నడిచి కాళ్ళ చెప్పులు అడిగిపోయేది. ఇక చేత కాకుండా అయిపోయి అడ్డం పడిపోయేది. ఆ పనే కాకపోయింది. ఆయన నేను ధర్మంగా అంటున్నాను, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇన్నా కొంత నేను చేసిన అప్పటి నుంచి చూసినా చాలా కష్టం పెట్టిండు సార్. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినప్పటి నుంచి అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా అప్పటికి అంతే అనిపిస్తుంది, ఇప్పటికి అంతే అనిపిస్తుంది. ఇక వాళ్ళ దయ వలన ఏ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిండు. ఏదో అన్నమాట నిలబెట్టి మమ్మల్ని చేయదని అంటున్నావా, లేదంటే మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నావా? ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని మంచిగా నడిపించుకొని మంచిగా అన్నమాట సరిగా అంటే తన ఈ సారికి అంతే, ఆ సారికి అంతే అనుకుందాం. కానీ ఇది ఇంకా తప్పిపోతా అంటే ఇక మాకు బాధ అనిపిస్తుంది, చేస్తలేడు. అందుకోసము ఈ మాట చెప్పటం జరిగింది. ఎందుకంటే ఆశకు తనుతోటి మాటకు ఆశపడి చేసుకొని బతాం కదా అనుకున్నాం, కానీ అవటం లేదు. అందుకోసం తోటి పానానికి ఏ ఆదియం లేదు కదా, ఇది ఏమైపోయింది కదా, మాట దక్కలేదు, ఏమైపోయిందని జిమ్మకు కొట్టుకుంటున్నాం. కేసీఆర్ సార్ మళ్ళీ వచ్చేసరికి నిన్నే నిలబెట్టుకుంటావు, మా గుండెలో ఉన్నావు. నువ్వు చేసిన పనులకు మా పానానికి పానం తట్టుకున్నవి ఉన్నది సార్. నీకు దండం చేస్తున్నా సార్. మళ్ళీ వచ్చేసరికి మా దయ, మా గుండె మీ మీదనే ఉన్నది. ఇప్పుకొని అంటుకున్నట్టుగా ఉన్నది సార్. నీ అన్న మాటకు నువ్వు చేసిన పనులకు సార్, చేసినావు సార్. నువ్వు సాధన చేసినావు, అందుకోసం చెప్పగలుగుతున్నాను. అంతే, చేసిన మాటను నిలబెట్టినావు, మా పానానికి సుధా సంతోషం చేసినావు.